హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే పెండింగ్ అమౌంట్ ఎవరికైతే ఉందో, అది కూడా 2025కి సంబంధించి ఎవరికైతే పెండింగ్ ఉందో సో వాళ్ళకి సంబంధించి మనకు ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట, ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు ఆగస్ట్ మంత్లో చూసుకున్నట్లయితే ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో ఫస్ట్ అయితే మనకు 2024కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఆల్రెడీ మనకు ఆగస్ట్ మంత్లో చూసుకున్నట్లయితే సచివాలయాల్లో సో ఒక చిన్న ప్రాసెస్ అనేది చేశారు, మీకు గుర్తుందో లేదో. సో ఎందుకంటే చాలామంది విద్యార్థులకైతే తెలియదు. సో తెలిసిన వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ అనేది అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో సెప్టెంబర్ 3rd వీక్ అంటే మనకు 3rd వీక్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే పెండింగ్ అమౌంట్స్ అనేటివి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇప్పటికీ చూసుకున్నట్లయితే అంటే చాలామందికి అయితే పర్లేదు కానీ సో డిస్టిక్ వైజ్ అయితే పడుతూ వస్తున్నాయి. సో డిస్టిక్ వైజ్ ఇప్పటికే మనకు అద్దం అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది అన్న అప్డేట్ అయితే ఇవాళ మార్నింగ్ రావడం అయితే జరిగింది. సో కానీ ఇప్పటికీ కూడా చాలామంది విద్యార్థులకైతే అమౌంట్స్ అనేటివి పర్లేదని అయితే బాధపడుతున్నారు. ఎస్పెషలీ 2024 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పెండింగ్ అమౌంట్స్ అనేటివి ఇంకా మాకు పర్లేదు సార్ అని అయితే సో లాస్ట్ వీడియో కింద కామెంట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎవరికైతే పర్లేదో మళ్ళీ మనకు ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్న విషయానికి వస్తే సో ఈ మంత్ అంటే మనకు ఈ మంత్ లాస్ట్లో అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేయబోతున్నారనమాట. మీరైతే రెడీగా అయితే ఉండండి. ఎందుకంటే చాలామంది పెండింగ్ అమౌంట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే సచివాలయాల్లో ఎన్నెన్ని విడతలు పే చేశాం కాలేజెస్కి అన్న దానిపైన అయితే బిల్స్ అనేటివి కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో సచివాలయాల్లో ప్రాసెస్ కూడా సో కొంతమందికి అయితే చేయడం అయితే జరిగింది. సో ఫొటోస్ తీసి సో అప్లోడింగ్ ఉంటుందన్నమాట. సో పలానా విద్యార్థికి అని సో అది కూడా మనకు ఫోటో క్యాప్చర్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఫింగర్ ప్రింట్ కూడా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది అన్న విషయానికి వస్తే సో సగానికి సగం మంది చూసుకున్నట్లయితే క్యాన్సిల్ కావడం అయితే జరిగింది. సో క్యాన్సిల్ అయ్యాయి అంటే వాళ్ళకు అమౌంట్స్ అనేటివి అయితే పడవు అనమాట. సో కాబట్టి మీ నేమ్స్ అనేటివి లిస్ట్ అనేటివి సో మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు మళ్ళీ పెండింగ్ అమౌంట్స్కి మాత్రమే. సో అది కూడా మనకు సో రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేసి అక్టోబర్ మంత్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వీక్ ఎండింగ్ లేదా సెకండ్ వీక్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే సో కొత్తగా విడుదల చేయబోయే ఒక విడత అమౌంట్ ఉంటుంది కదా, సో ఫస్ట్ విడత అనేది సో దాంతో పాటుగా ఈ పెండింగ్ అమౌంట్స్ కూడా అయితే రిలీజ్ చేస్తారన్న అప్డేట్ అయితే తెలిసిందనమాట. ఇదైతే నిజంగా గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి అయితే పడాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి అయితే పడలేదు అమౌంట్ అనేది.